హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ రజనీని. ఈరోజైతే సగ్గుబియ్యం జావ అయితే కాసుకుంటున్నాను. ఎండాకాలం కదండి, ఎండలకి సగ్గుబియ్యం జావ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది, మంచిది, ఆరోగ్యానికి మంచిదని సగ్గుబియ్యం జావ కాస్తున్నాను. ఒంటికి చలవ చేసిద్దని. ముందుగా అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఒక గిన్నెతోటి వేడి నీళ్ళు పెట్టుకొని అందులో ఒక 3 గంటలు సగ్గుబియ్యం వేసుకున్నాను. ఆ నీళ్ళు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసుకున్నాను. వేసుకొని బాగా తిప్పేసి అడుగంటకుండా అవి ఉడకబట్టిన తర్వాత కొంచెం మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. కొంచెం ముందు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి, కానీ నేను నానబెట్టలేదు. వేసుకొని మరిగించుకుంటున్నాను. బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత నేనైతే బెల్లం వేసుకుంటాను. కొంతమంది పంచదార వేసుకుంటారు, నేను బెల్లం మంచిదని బెల్లం వేసుకుంటాను. ఉడుకుతున్నాయండి. ఎండాకాలం అప్పుడప్పుడు కాసుకొని తాగితే మంచిది. నేను అప్పుడప్పుడు వేడి చేసినప్పుడల్లా ఇలా తాగుతూ ఉంటాను. అది కొన్ని ఉడికిన చాలా వాటికి బెల్లం కూడా నలగొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఇందులో వేసుకుంటాను. ఇప్పుడు పాలు కూడా కాసి పక్కన పెట్టేసుకున్నాను. లాస్ట్లో కొంచెం ఆరిన తర్వాత, ఉడికి ఆరిన తర్వాత పాలు పోసుకోవాలి. ఇప్పుడైతే బెల్లం వేసుకోవాలి. అదిగోండి, బెల్లం కూడా 1/4 కేజీ ఉంటుంది, కొట్టి పక్కన పెట్టుకున్నాను. బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లం వేసేసుకొని ఒక 5 నిమిషాలు బెల్లం కరిగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఈ జావ అయితే చేసుకుంటే అప్పుడప్పుడు ఎండాకాలం చాలా మంచిదండి. మీరు కూడా చేసుకొని తాగండి. బెల్లం వేసి తిప్పుకుంటున్నాను. ఇలా కరిగే వరకు ఉంచుకొని కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా వేసుకుంటే అన్నీ బాగుంటుంది. ఇంకా కరగలేదు, కొంచెం ఉండాలి, ఇంకొక 2 నిమిషాలు. కరిగిన తర్వాత పాలు కూడా పోసేసుకున్నాను. పాలు పోసేసుకున్న తర్వాత పాలు కొంచెం ఆరిన తర్వాత పోసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత పాలు పోసుకోండి. ఆ సగ్గుబియ్యం జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు వల్ల మనకి మంచిది, ఒంటికి చలవ కూడా చేసిద్ది. పాలుగా ఉన్న దాంట్లోనే ఆ మగ్గులన్నీ పోసుకుంటున్నాను తాగటాన్ని. నేనైతే వేడి తాగుతాను. మీరు కూడా ఇలా చేసుకోండి, తాగండి, చూడండి ఎలా ఉంటుందో. చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చేసుకొని చూసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నచ్చినట్లయితే. పాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. ఇంకా చూడండి అలా ఉంది చిక్కగా. వాళ్ళకి అంతేనండి. బాయ్ అండి.